గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా సాంబేసార్ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు షార్ట్ రీల్స్ రూపంలోనూ మరియు వీడియోస్ రూపంలోనూ డైలీ కరెంట్ అప్డేట్ అందజేస్తున్న ఈ క్రమంలో మిత్రులారా, మీరు చేయవలసిన ఏకైక కార్యక్రమం ఏమిటంటే వీడియో చూడగానే కంటిన్యూస్ గా మీకు అన్ని వీడియోలు వచ్చేందుకై సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చిన అభ్యర్థులు మీతో పాటు ప్రిపేర్ అవుతున్న మీ బంధువులు, మీ మిత్రులకు వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఓకే, ప్రస్తుతము టాపిక్ ఏమిటంటే ఫ్రాన్స్ దేశం రాజధాని ప్యారిస్ నగరంలో జరుగుతున్న 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ యొక్క పోటీ. ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రపంచ చలనచిత్ర రంగంలో ఇవ్వబడే అత్యున్నత స్థాయి అవార్డులో ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ ఒకటి. ఈ అవార్డులు 1946వ సంవత్సరంలో ప్రారంభించారు. ప్రస్తుతం 2024వ సంవత్సరము మే నెల 14 నుంచి మే నెల 25 వరకు 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అవార్డును ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఈ అవార్డుల యొక్క ప్రధాన వ్యాఖ్యాతగా ప్రకటించబడిన వ్యక్తి అమెరికన్ నటి గ్రీటా గెర్విగ్ ముఖ్య అతిథిగా ఈ ఉత్సవంలో పాల్గొంది. అయితే ఈ 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ యొక్క పోటీలో మొదటిసారిగా భారతదేశం నుంచి ఈ పోటీలో ఉత్తమ నటిగా అవార్డు గెలుపొందిన భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా. ఈమె నటించిన చిత్రము ది షేమ్లెస్. ఈ చిత్రంలో ఈమె రేణుక అనే వేశ్య పాత్రలో ఆమె ఎదుర్కొనే ఒక సంఘర్షణ పైన ఆ పాత్రలో ఈమె జీవించింది. ది షేమ్లెస్ అనే చిత్రం యొక్క దర్శకుడు కాన్స్టాంటిన్ బొజానోవ్. ఇతను బల్గేరియా దేశానికి చెందిన వ్యక్తి. ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత ఇదే 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ యొక్క విభాగంలో భారతదేశం నుంచి ఫామ్ డి ఓర్ విభాగంలో పోటీ పడిన చిత్రము విల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ అనే ఈ ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుపొందింది. ఈ చిత్రము మధ్య తరగతి జీవితానికి చెందిన ఇద్దరు నర్సులు ముంబై నగరంలో వాళ్ళు ఎదుర్కొనే సమస్యల పైన ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం యొక్క దర్శకురాలు పాయల్ కపాడియా. తర్వాత 30 సంవత్సరాల తర్వాత భారతదేశం నుంచి ఫామ్ డి ఓర్ విభాగంలో ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ కంటే ముందు 30 సంవత్సరాల ముందు 1994వ సంవత్సరంలో స్వహం అనే చిత్రము ఈ అవార్డు గెలుపొందింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.